హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా తమిళనాడులోని కరూర్ జిల్లాలో ప్రఖ్యాత సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఒక భారీ సభకు ప్లాన్ చేశాడు. అయితే ఆ సభలో అత్యంత వివాదాస్పదంగా దాదాపు 40 మంది మరణించడం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతపరిచింది. అసలు వీరి మరణాలకు కారణం ఎవరు? దీనిలో పార్టీ అధినేత విజయ్ గారి హస్తం ఎంతవరకు ఉంది? దీనిలో పోలీసుల వైఫల్యం ఎంతవరకు ఉంది? అసలు ప్రజలు దీనికి ఎందుకు వెళ్ళారు? ప్రజల యొక్క వెర్రితనం ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా చూసుకుంటే 2026లో వచ్చే సంవత్సరంలో తమిళనాడులో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ప్రఖ్యాత సినీ నటుడు విజయ్ గారు ఈ మధ్య టీవీకే పార్టీని స్థాపించి దానికి సన్నాహకంగా కరూర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశాడు. అతడు అనుకున్నట్టుగానే డీజీపీ నుండి ఆ సభకు అనుమతి లభించింది. ఆ సభ యొక్క సమయం 12:30 గంటలుగా నిర్ణయించారు. కానీ అతడు 12:30 గంటలకు రాకుండా దాదాపు 7 గంటలు ఆలస్యంగా నైట్ 7:30కు రావడంతో అప్పటి వరకు అక్కడికి చేరుకున్నటువంటి జనాలు సొమ్మసిల్లిపోయి సరైన ఆహార పానీయాలు పదార్థాలు లభించక ఒక్కసారిగా విజయ్ రావడంతో అతన్ని కలవడానికి, అతడితో సెల్ఫీలు దిగడానికి తోసుకోవడంతో ఒకరిపై ఒకరు పడి దాదాపు 40 మంది మరణించారు. స్టార్ హీరో విజయ్ ప్రవేశపెట్టినటువంటి ఈ సభ అట్టర్ ఫ్లాప్ కావడానికి, అక్కడ జనాలు మరణించడానికి కారణాలను ఒక్కొక్కటిగా చూస్తే అందులో మొదటి కారణం జనాల వెరితనం. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రకారం ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని, తమకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవడం ఎవరు కాదనలేని అంశమే. కానీ వారు అదే నాయకుడిని ఒక దేవుడిగా పూజించడం, వాళ్ళ వెంటే ఉండడం, తమ ప్రాణాలకు తెగించి వాళ్లకు చేయూతనందివ్వడం, వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళను ఆరాధించడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా కానీ మన ప్రాణాల కన్నా ముఖ్యం కాదు. ఇప్పుడు విజయ్ ఒక స్టార్ హీరోనే అవ్వచ్చు, లేదా రాబోయే కాలంలో ఒక సీఎం కూడా కావచ్చు. కానీ అదే వ్యక్తి వల్ల నేడు నీ వల్ల కోల్పోయినటువంటి నీవారు మరియు నీకు అత్యంత ఆత్మీయుల ప్రాణాలను తిరిగి రాబట్టగలమా? ఇది ఆలోచించాలి. అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండడం మనందరం గమనించే ఉంటాం. కానీ అంతటి జనాలను దాటుకొని చిన్న పిల్లలతో కూడా అక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ అంతమంది జనాలు ఉండి వాళ్ళ మధ్య అంత తొక్కిసలాట జరుగుతున్నా, సరైన ఆహార పానీయాలు, ఆహారం అందకపోయినా అంతమంది మధ్య ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఆ విచక్షణ అక్కడ ఉన్న వారికి ఎందుకు తెలియలేదు? అది వాళ్ళు ఆలోచించాలి. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇక నెంబర్ 2, విజయ్ బాధ్యత. ఏదైనా ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీని అభివృద్ధి పదంలో నడిపించాలంటే సమయపాలన అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ సమయపాలన అనేది 1 గంట 2 గంటలు తేడా ఉంటే ఏమీ కాదు. అతడు నిజానికి విజయ్ గారు ప్లాన్ చేసిన టైం మధ్యాహ్నం 12 గంటలు, కానీ అతడు వచ్చిన టైం నైట్ 7:30కు. దాదాపు 7 గంటల వ్యత్యాసం ఉంది. ఇంతటి వ్యత్యాసం వల్ల ప్రజలు నీరసించిపోయి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారికి సరైన ఆహార పానీయాలు, ఆహార పదార్థాలు అందించకపోవడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక 7:30 గంటల సమయంలో విజయ్ గారు అక్కడికి రావడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడి ఒక్కసారిగా అతన్ని కలిసేందుకు జనాలు గుమిగూడి రావడం వల్ల వారిని కంట్రోల్ చేయలేకపోయారు. అంతేకాకుండా అతన్ని చూసేందుకు అక్కడ ఉన్నటువంటి చెట్లను ఎక్కి కూడా చాలామంది అతన్ని చూసేందుకు ఆతృత చూపారు. అదే సమయంలో చెట్లు విరిగి అక్కడ పడడం నిజంగా చాలా దిగ్భ్రాంతపరిచే అంశమే. ఆ చెట్టు కొమ్మలు విరిగి కూడా చాలామంది చనిపోయారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాకుండా నిజానికి విజయ్ అక్కడ అసలు సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతకంటే పెద్ద పెద్ద ప్రాంగణాలు, పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఆ కరూర్ జిల్లాలోని వేణుపురం అనేటువంటి ఆ చిన్న గ్రామం మరియు ఆ చిన్న పట్టణంలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది విజయ్ గారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక సభను ప్లాన్ చేయాలంటే అందుకు
తగిన విధంగా అన్ని రకాల ఏర్పాట్లను అన్నిటినీ గమనించుకోవాలి. అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి చాలా మందిలో మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం చాలా దిగ్భ్రాంతపరుస్తుంది. అసలు స్టార్ హీరోను చూడడం వాళ్ళ ఆశ అనుకోవచ్చు, మరి వాళ్ళతో చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకుని వెళ్ళారు? వాళ్ళకేమన్నా మైండ్ లేదా? జీవితంలో ఒక హీరో ముఖ్యమైన వ్యక్తే, కానీ హీరోల కన్నా తమ వాళ్ళు తమ జీవితాలను నిలబెట్టే రేపటి తరాన్ని కాపాడుకోవడం వాళ్ళపైనే ఉంది. అటువంటి చిన్నపిల్లలను 2 సంవత్సరాల పిల్లవాడిని అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళారు? దీనిలో బాధ్యత ఎంతవరకు ప్రజలపై ఉంది, మరియు వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళిన వారు ఎంతవరకు కరెక్ట్? దీన్ని కూడా మనం రెండో వైపున ఆలోచించాలి. నెంబర్ 3, పోలీసుల వైఫల్యం. పోలీసులు అనేవారు ఎవరైనా ఉన్నత స్థాయి నాయకులు లేదా వ్యక్తులు వస్తే అక్కడ భద్రత చాలా కట్టుదిట్టంగా చేయాలి. అక్కడ నిజానికి డీజీపీ పర్మిషన్ ప్రకారం ఒక 10,000 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ 30,000 మంది వచ్చినా ఎలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని అక్కడ వారు అంటున్నారు. కానీ అక్కడ వచ్చినటువంటి 30,000 మందిలోనే 40 మంది చనిపోవడం చాలా దిగ్భ్రాంతపరిచింది. ఇందులో పోలీసులు దాదాపు 500 మందిని మాత్రమే అక్కడ ఉంచడం ఎంతవరకు కరెక్ట్? దాదాపు 30,000 మంది వస్తున్నా, ఒక ప్రముఖ స్టార్ హీరో అక్కడికి వస్తున్నా కానీ పోలీసులు ఒక తగిన విధంగా సరైన విధంగా ప్లాన్ చేయకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అంశమే. దీనికి ఒక సరైన ప్రణాళిక, సరైన డ్రోన్ సిస్టమ్ వంటి వాటిని ఉపయోగించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని మనం తెలుసుకోవాలి. అందుకు ప్రధానంగా అక్కడి పోలీస్ వ్యవస్థ కూడా ఒక విధమైన కారణమనే చెప్పాలి. ఇక నెంబర్ 3, అక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్వాహకులు. అక్కడి పార్టీ నిర్వాహకులు తమ యొక్క ప్రసిద్ధ నేత, పార్టీ అధినేత అక్కడికి వస్తున్నప్పటికీ అక్కడి జనాన్ని కంట్రోల్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యారు. తమ యొక్క అధినాయకుడు అక్కడికి ఏ సమయానికి వస్తున్నాడు అన్న విషయాన్ని వారు కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఇది కూడా ప్రజలను చాలా మైమరపింపజేసి చాలా భయభ్రాంతులకు గురిచేసింది. దీనివల్ల కూడా అక్కడ ఈ నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటివి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ రీజన్ పోలీసుల వైఫల్యం మరియు అక్కడి ప్రజల బాధ్యత, లోకల్ పార్టీ నాయకుల నిర్వాహకుల బాధ్యత మరియు కొంతవరకు విజయ్ బాధ్యత కూడా ఉందని చెప్పాలి. ఇలాంటివి ఎన్నో ఉన్నా మీ యొక్క మెయిన్ కారణాన్ని కామెంట్లో చెప్పండి.